ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు ఒక ఎక్స్క్లూజివ్ వైరల్ వీడియో ఇస్తున్నాను. మీరు దీన్ని స్టూడియోకి తీసుకెళ్లి మన ఛానల్లో ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా ఆపి ముందు దీన్ని టెలికాస్ట్ చేయండి. ఓకే మ్యామ్. ఎవరి వీడియో మ్యామ్? మినిస్టర్ హరినాథ్. వాట్? మినిస్టర్ గారి వీడియోనా? అవును, ఎక్స్క్లూజివ్ వీడియో మనకే దొరికింది. వేరే ఛానల్స్లో వచ్చేలోపు మన ఛానల్లో వైరల్ అయిపోవాలి. సరే మ్యామ్, నేను చూసుకుంటా. మినిస్టర్ ఈసారి తప్పించుకోలేడు. ఒక నిమిషం. ఏమైందమ్మా? ఎందుకు ఆగమన్నావు? ఎందుకని ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు మావయ్య. నేను వీడియో టెలికాస్ట్ చేద్దామన్నప్పుడేమో పేరు ప్రతిష్టలు పోతాయని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పగానే వేయమంటున్నారు. ఏంటి మావయ్య ఈ అన్యాయం? నిషిక, నువ్వు ఆశతో టెలికాస్ట్ చేద్దామని చెప్పావు, కానీ జగదాత్రి ఆలోచించి ఆధారాలు కనుక్కొని అసలైన వీడియో అని నిర్ధారించుకున్నాక టెలికాస్ట్ చేద్దామని చెప్పింది. అంటే నా మాట కన్నా దాని మాటకి మీరు వినిపిస్తున్నారు కదా? అవునక్క, నిషి చెప్పినప్పుడు వద్దని ఇప్పుడు జగదాత్రి ఒక్క మాట చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా నువ్వు వీడియోని టెలికాస్ట్ చేయమని చెప్పాడు నాకేం నచ్చలేదు. యువరాజ్, నిషికకి నచ్చజెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? అప్పుడు వద్దన్నా ఇప్పుడు ఒప్పుకున్నా. ఏం చేసినా నేను ఆలోచించకుండా చేస్తానా? నేను చెప్తుంది కూడా అదే వదినా. నువ్వు పక్షపాతంగా ఆలోచిస్తున్నావు అని. అయినా ఇప్పుడు ఈ వీడియో టెలికాస్ట్ చేయటం వల్ల ఛానల్ పేరు పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏం మాట్లాడుతున్నావమ్మా? రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇది కౌశికి కష్టంతో సక్సెస్ చూసిన కంపెనీ. ఏం చేయాలో ఏం చేయకూడదో తనకు తెలియదు అంటున్నావా? నిషిక బాధ కూడా అదే కదా బా. అంత కష్టపడి ఇంత ఎత్తులో కూర్చున్నాము, ఒక చిన్న తప్పు వల్ల పాతాళంలోకి పడిపోకూడదు అనే కదా నిషిక బాధ కూడా. అది కాదే. ఒక్క నిమిషం బాబాయ్. ఈ వీడియో టెలికాస్ట్ అవ్వడం వల్ల ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. సంతోషమే కదా? అలా అని అగ్రిమెంట్ మీద సైన్ చేయండి వదినా. రేపేమైనా జరిగినప్పుడు మీరు మాట మార్చేస్తే? నిషిక, 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 ఎవరు మాట మారుస్తారంటున్నావు? ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా కూడా సంతోషంగా ఇచ్చేస్తుంది వదినా. అయినా ఇది తన కంపెనీ. గట్టిగా మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు తనకి. అంటే ఏంటి? కుటుంబ సభ్యులుగా మేము అడగకూడదా? భయపడకూడదా? నీ భయం పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు నిషిక. నేను అందరికీ మాటిస్తున్నాను, నా వల్ల కంపెనీకి కానీ మీకు కానీ ఏ హాని రాదు, రానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.